ఇంకొక టిప్ ఏంటంటే ఇది బాగా మనకి నేను ఎప్పుడు చెప్పేది కొంచెం మెత్త అవ్వడానికి ఉల్లిపాయలు కొంచెం వేగడానికి త్వరగా. వావ్, ఇంతవరకు యూట్యూబ్లో ఎవరు చెప్పలేదు ఈ చిట్కా నేనే కనిపెట్టినట్టు అనుకుంటున్నా నిజంగా. సో సాల్ట్ వేసుకోవాలి. ఏంటంట వంట? గుడ్డు పొరట. గుడ్డు పొరటంట ఈరోజు వంట. ఈ ఆదివారము వంట. మీ నోట్లో పంట, నాకు మాత్రం వంట. ఇంకొకటి చెప్పాను రైమింగ్ది, మీ అందరికి కనులు పంట. దాన్ని కొంచెం లైట్గా ఇట్లా అనుకుంటే మన స్మెల్ వస్తుంది. అయ్యో బాబోయ్, నాకు రాలేదు కోల్డ్ కాబట్టి. ఎక్కువ కారం వేసుకుందాం. 3 గుడ్లు నెయ్యి, పర్వాలేదు. ఇంకొంచెం ఇంకా ఓకే. ఏం రావట్లేదు, భయపడుతున్నా. చాలు, నాకు కారం ఇష్టం లేదు, పచ్చిమిర్చి వేసాము. హాయ్ హలో అండి, మరి కొత్త లాతో మేము ముందుకు వచ్చేసాం. ఈరోజు లాగ్ ఏంటంటే మా హ్యాపీ చేసిన వంటను చూడబోతున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది, చివరి వరకు చూడండి. ఇంకెందుకంటే ఆలస్యం, లాలోకి వెళ్ళిపోదాం పదండి. ఈ సండే మా హ్యాపీ చేతి వంట. ఏం చేస్తున్నావు హ్యాపీ? మీ నోరు బంట. ఓయమ్మో, ఉల్లిపాయలు ఆల్రెడీ కట్ చేసింది, టమాటాలు సగం చేసింది, సగం పెట్టింది. అబ్బో, పచ్చిమిరకాయలు అయితే అదిరిపోతున్నాయి, ఘాటు. ఇంతకు ఏంటంట వంట? గుడ్డు పొరటంట ఈరోజు వంట. ఈ ఆదివారము వంట. మీ నోట్లో పంట, నాకు మాత్రం వంట. ఇంకొకటి చెప్పాను రైమింగ్ది, మీ అందరికి కనులు పంట, నాకు నోరు మంట. వై? పచ్చిమిర్చి ఓకే. గుడ్డు పరటు అయితే చేస్తుంది, చూద్దరు. చాలా ఈజీనే. ఆల్రెడీ ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు, కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాము లాస్ట్లో. ప్రస్తుతానికైతే ఇవే కావాలి. Sorry, that's not my recipe. Mine is a secret recipe. Okay, then how many eggs? 3. Only 3. Okay. रोज संडे हो या मंडे, प्रतिरोजु తినండి అండే. సగం హిందీ, సగం తెలుగు. అండే. ఓ, అన్నం కూడా అయిపోతుంది. టక చేసేస్తున్నాం వంటలు ఈరోజు. ప్రోటీన్ चाहिए तो खाओ. ఆదివారం ఇట్లాగా మా హ్యాపీ బాగానే చేస్తుందండి వంటలు. మిగతా ఏమంటారు చూడండి, నీట్గా ఉండాలి నాకు కిచెన్. మిగతా టైంలో మాత్రం గట్టి పప్పు. వావ్, సండేకి ఎప్పుడు చికెన్ లేకుండా ఈరోజు కొంచెం వెరైటీగా చేసుకుంటున్నాము. సూపర్. అవి ఏందో చేసావే, నీ హెయిర్ స్టైల్ సూపర్గా ఉన్నది. ఏదో ట్రై చేసిన. అబ్బో, వేసుకున్నా. వావ్, భలే ఉంది. బాగుంది. లేదు, చాలా బాగుంది, స్టైల్గా ఉంది. పెట్టేసావా బాండి? కిచెన్ ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలండి మేడం. అది ముట్టిలేదు మీరు. ముట్టించామా? అది పైకి అనకూడదు, ముట్టించి మరి. ఎస్, ఓకే, డన్. అది కడిగాం కాబట్టి ఒక 1 minute ఆగుదాం. అది బాగా డ్రై అయ్యేదాకా ఆగి. మనము పచ్చిమిర్చి కోసినప్పుడు చేతులు బాగా సోప్తో కడుక్కోవాలి, లేకపోతే గోబ గుయ్యి అంటది. మనం ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం. మరి అంత మరి నేను ఉల్లిపాయలు తక్కువ వాడతాను. ఉల్లిపాయలు వేగే అంత వేయద్దాను మేడం. అయితే మీకోసం ఇంకొక స్పూన్ వేస్తాను, హాఫ్. ఓకే, చాలు. కొంచెం వేడి అవ్వాలి. ఆ లోపల మనం ఏం చేస్తామంటే కొంచెం చూడండి, ఇట్లాగా జీరాని మనం తీసుకోవాలి. దాన్ని కొంచెం లైట్గా ఇట్లా అనుకుంటే మన స్మెల్ వస్తుంది. అయ్యో బాబోయ్, నాకు రాలేదు కోల్డ్ కాబట్టి. అయితే దాన్ని మనం వేడి నూనెలో వేసేసుకోవాలి. కొంచెం చిట్టపట అంటుంది, దూరంగా వేస్తే ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది కాబట్టి లైట్గా అన్నిట్లో వేస్తాం కాబట్టి జీరా అట్లా వేసుకోవాలి. నెక్స్ట్ మనం పచ్చిమిర్చి వేస్తాం. నేనైతే పచ్చిమిర్చి వేస్తాను, మీరు ఫస్ట్ ఉల్లిపాయ వేస్తారమ్మా?
Be careful while cooking and driving also. డ్రైవింగ్ చేసేటప్పుడు చెప్తాడు. ఇప్పుడు కుకింగ్ చేస్తున్నావు కాబట్టి ఇది చెప్పు చాలు. అయితే ఇలాగా మనం నూనె అయితే సరిపోలేదు, బట్ స్టిల్ మనం తక్కువ వాడడానికి ట్రై చేద్దాం. అంతే అంతే. ఇంకొక టిప్ ఏంటంటే, ఇది బాగా మనకి నేను ఎప్పుడు చెప్పేది, కొంచెం మెత్త అవ్వడానికి ఉల్లిపాయలు కొంచెం వేగడానికి త్వరగా. వావ్, ఇంతవరకు యూట్యూబ్లో ఎవరు చెప్పలేదు ఈ చిట్కా నేనే కనిపెట్టినట్టు అనుకుంటున్నా. నిజంగా. సో సాల్ట్ వేసుకోవాలి. వావ్, నేను తెలుసుకోండి మన ప్రియమైనటువంటి సబ్స్క్రైబర్స్. కాపీ కొట్టింది, కాపీ రైట్ మాత్రం పెట్టకండి. ఓకే, అది వేగని మళ్ళీ కలుసుకున్నాం. ఓకే, కొంచెం తగ్గించి పెట్టుకున్నాం. మొత్తం తగ్గించాను చూడండి. అవును, తగ్గిస్తే అవును. ఇది కొంచెం వేగాలి. కొంచెం అయితే మెత్తబడినాయి కదా, అయితే ఇంకా అవ్వాలి. చాలా ఘాటుగా ఉంది, ఏదైనా చెయ్యి. ఇది స్విచ్ ఆన్ చేసుకున్నా. ఓకే. అబ్బా, లేకపోతే ఘాటు లేసిపోతావు. మనకి ఇక్కడ చూపించాను మా సౌమ్యకి చాలా ఇష్టం కాదు ఇష్టం. సౌమ్యక పేరు చెప్పుకొని మేము తింటా ఉన్నాం. గెట్ పాప్ లేకపోతే పంపి. ఎస్. ఓకే, ఇక్కడ మాట్లాడితే వినిపిద్ది దయచేసి. ఓకే ఓకే. ఇప్పుడు మనకి కొంచెం ఫ్రై అయినట్టుంది. ఏంటి మమ్మీ ఏమంటారు? ఇంకా కావాలా? ఓకే, ఇంకా కావాలంట. అవును. ఐ డోంట్ లైక్ కచ్చా పచ్చా, ఐ లైక్ ఫ్రై. ఓకే, కొంచెము చీకటిగా ఉన్నట్టుంది. లైట్ ఏమన్నా ఉందా? ఇది ఉందిగా. ఓ నిజమే, నేను చూడు వేగింది. ఆ లైటే వేయను నేను యాక్చువల్లీ. వేగింది. ఇప్పుడు టమాటాలు వేసుకోవచ్చు. టమాటాలు కాదు, ఫస్ట్ పసుపు వేసుకుంటాం. నేను ఎప్పుడు ముందే వేస్తాను పసుపు. ఓకే, కారం తర్వాత వేస్తా, కానీ చిటికెడ పసుపు కొంచెం వేసుకోవచ్చు. నెక్స్ట్ మనం కలుపుకోవాలి, బాగా తిరిగేయాలి. మిక్సింగ్ టైం. ఇది ఆపేద్దాం, మనకి డిస్టర్బెన్స్ అవుతుంది. వాయిస్ అస్సలు వినిపించు. ఇది మనకి కొంచెం వేగినాక మనం టమాటో వేసేసుకుందాం. మనకి ఫ్రైలా కావాలి కాబట్టి కొంచెమే వేస్తున్నాం మనం. రెండు మూడు టమాటాలు బుడ్డ చెరీ టమాటో అంటే కొంచెం పెద్దవి. టమాటాలు రేట్ ఎంత అంటే ఈరోజు 40 రూపాయలండి. చాలా చిన్నవి. కొంచెం పెద్ద అయితే తగ్గించుకున్నాం, 50 రూపాయలు. కొంచెం ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఇంకొక ట్రిక్, మనం ఇలాగా అవసరం లేదు, ఊరకలు పెడితే త్వరగా మగ్గుతుంది. టమాటాలు ఎక్కువ లేదు కదా, కొంచెం సిమ్లో పెట్టేసి అయిపోతుంది. కారం వేసుకుందాం, చాలా తక్కువ కారం వేసుకుందాం. 3 గుడ్లు నెయ్యి పర్వాలేదు. ఇంకొంచెం ఇంకానా? ఓకే, వెయ్యవే, ఏం రావట్లేదు, భయపడుతున్నాం. చాలు, నాకు కారం ఇష్టం లేదు ఎక్కువ. పచ్చిమిర్చి వేసాం కదా ఆల్రెడీ. తక్కువ నూనె వేసినా బాగా వచ్చింది, వేగినవి చూసావా, అది అన్నమాట. ఫ్రీడమ్ లైట్గా ఉంటుంది కాబట్టి లైట్గా వేసుకోవాలి. అమ్మాదే కూడా నీకు ఫ్రీడమ్ వాళ్ళు డబ్బులు ఇస్తున్నట్టుంది. ఇది ప్రమోషన్ కాదు. అంతే, ఇప్పుడు కొట్టేసాయి గుడ్లు. ఎందుకు ఇది స్టక్ అయినట్టు వస్తుంది అది? అంతే, అవునా? ఇక్కడ వేడి ఉంది కదా. ఓకే, అన్నం కూడా అయిపోయింది, ఆపేస్తా. ఓకే, నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానో చెప్పండి. గుడ్డు చూద్దాం. గుడ్డుని కొడుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇలాగా మనం
ఇలాగా స్పేస్ క్రియేట్ చేసుకోవాలి. కొంచెం క్రియేటివిటీ యూజ్ చేయాలి. కుకింగ్ అంటే ఇది ఒక టాలెంట్, ఒక ప్యాషన్, ఒక కళ, ఒక టైంపాస్ కాదు, టైంపాస్ కాదు. సో అలాగా మనం వేసేసుకుంటున్నాం. ఒక గుడ్డు అయిపోయింది. నీట్గా కింద పైన పడకుండా. జల్దీబాజీలో ఏం చేయకండి. మీరు కొంచెం థింక్ చేసి మాట్లాడేటప్పుడు కానీ, పని చేసేటప్పుడు కానీ, కుకింగ్ చేసేటప్పుడు కానీ మీరు ఉండాలి. కానీ నాలాగా ఎక్కువ మాట్లాడకండి. థింక్ కాదు, ముఖ్యంగా పేషెన్స్ ఉండాలి. హలో మేడం, వంట చేయాలంటే పాజిటివ్ థింకింగ్ ఉండాలి. పేషెన్స్ కూడా ముఖ్యం. పాజిటివ్ థింకింగ్ లేకపోయినా మాడిపోయిందని మీరు వంట చేయడం మానేకూడదు. చేస్తూనే ఉండాలి. మాడి ఎంత బాగుంది చూడండి రైమింగ్. ఇప్పుడు పెంచుకోవచ్చు, ఇది పెంచుకోవచ్చు. ఓకే, సిమ్లో పెట్టాం కదా ఎంత, అంతే. ఒక 2 minutes ఆగా. ఓకే డన్. ఇది మళ్ళీ కొంచెం ఉడికే లోపల గుడ్లు మనం ఇట్లా నీట్గా క్లీన్ చేసుకున్నాం అన్నమాట క్లాత్తో. ఇట్లాగా మనం ఎప్పుడు కిచెన్ని కానీ స్టవ్ని కానీ నీట్గా ఉంచుకోవాలి. ఓకే, వద్దు అది ఆన్ చేస్తే సౌండ్ నుంచి తగ్గించి ఫుల్ చూసారు కదండి, సూపర్గా వచ్చేసిందిలే. ఏదైనా కుకింగ్ మనం ప్రేమతో చేస్తే ఆ టేస్ట్ కూడా అనేది బాగా వస్తుంది. ఐ హోప్ ఇట్ టేస్ట్ ఆల్సో గుడ్. మనం తిని చెప్దాం, దాన్నే ఉంది రుజువు కూడా చూపిద్దాం. ప్రూఫ్స్, యాక్చువల్లీ ప్రూఫ్ చేస్తాం. అంటే మీరు చేసి మీరు తింటే ప్రూఫ్ అయినట్టే అనుకోవచ్చు, కానీ నిజమే చెప్పడానికి ట్రై చేస్తాం. నోట్లో పెట్టుకోగానే వావ్ సూపర్ అనకుండా ఉండు, కాసాగు నేను చెప్పను, నా డైలాగ్ చెప్పను. షాప్లో చేస్తున్నా వావ్ సూపర్ అనకుండా నోట్లో ముద్ద పెట్టగానే కొంచెం నమిలి ఆ టేస్ట్ని ఆస్వాదించి అప్పుడు చెప్తాం అనమాట. ఎట్లా ఉంది అండి ఈరోజు వ్లాగ్. థ్యాంక్ యూ. వ్లాగ్ అంతే ఎట్లా అవుతుంది. కోడిగుడ్డు పొరడు చేసి కంటిన్యూడ్ బోర్ చేద్దాం. టేస్టింగ్ టైం. వావ్, కోడిగుడ్డు పొరటు అండ్ గట్ పప్ అండ్ మామిడికాయ కూరగాయ. లెట్స్ టేస్ట్ అండ్ సీ. చూద్దాం. యాక్చువల్లీ ఈ చలికి వేడివేడిగా తినాలండి. ఎప్పుడైనా సరే, ఏ టైం అయినా వేడి తింటే అన్నం ఆ టేస్టే వేరు. అందుకనే ఫస్ట్ నీకే పెడుతున్నా. నాకొద్దు, నువ్వు తిను. మన సబ్స్క్రైబర్స్కి ఎట్లుందని. సబ్స్క్రైబర్స్కి పెట్టాలి, అంత వద్దులేవే. ఓకే, ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను. ఏం చేసి బాగుందని చెప్పడం కాదు, కానీ హ్యాపీ సూపర్గా చేసింది, అదిరిపోయింది. కూర కూడా బాగుంది. పప్పు గుడ్డు, గుట్టి గుడ్డు తిను, అసలు ఇంకా భలే ఉంటుంది. ఎందుకంటే కూడా మనం స్టార్టింగ్ ఫ్రై అయ్యేటప్పుడు వేసుకున్నాంగా, అప్పుడే కొంచెం ఎక్కువ వేసాను. అవును, ఇంకా వేయలేదు. చాలా బాగుంది, అదిరిపోయింది. ఉట్టిదే బాగుంది యాక్చువల్గా అయితే. అవును కదా, పప్పుతో కంటే సూపర్ ఉంది. నేనేనా చేసింది అనిపిస్తుంది. అంతేనండి, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ సూపర్ సులోచన వ్లాగ్స్. ఓకేనండి, బాయ్ బాయ్.